హాయ్ హలో వెల్కమ్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. అంటే ఫ్రైడే రోజు 4వ శ్రావణ శుక్రవారం రోజు. సో నేనైతే ఇంట్లో ఫస్ట్ టైం 3 సంవత్సరాల తర్వాత, మా పెళ్ళి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ తర్వాత నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం అనేది వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. సో ఇంట్లో అయితే అమ్మవారిని అయితే పెడుతున్నాము. సో అందుకనేసి ఫస్ట్ అమ్మవారిని పెట్టి కలశం పెట్టాలంటే ఫస్ట్ వచ్చేసి కింద పసుపు వేసి కలశం పెడతాం కదా, అమ్మవారిని పెడతాం కదా, అక్కడ వచ్చేసి ఫస్ట్ ఇలా పసుపు పూసి బాగా తర్వాత బొట్టు పెట్టాలంట. సో నీట్గా అనేది అలా రౌండ్గా చేస్తూ ఉన్నాను. అక్కడ వచ్చేసి మళ్ళీ పసుపు కుంకుమ అనేది పెట్టాలంట. మా అమ్మ చెప్పింది, నేను ఎప్పుడు చేయలేదు కదా, అందుకనేసి మా అమ్మ చెప్తూ ఉంటే నేను అనేది చేశాను. తర్వాత వచ్చి ముగ్గేయాలంట ఖచ్చితంగా. ఎందుకంటే కలశం పెడతాం కాబట్టి ముగ్గు వేయాలంట. అందుకనేసి లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వు ముగ్గు అయితే వేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి ముగ్గు పిండితో అనేది వేయాలంట. ముగ్గు పొడి అంటారు కదా, దాంతో వేయాలంట. నేనైతే ముగ్గు పొడి బియ్యం పొడి 2 కలిపి వేశాను. సో ఇలా అయితే చిన్నగా ముచ్చటగా వేసాను. తర్వాత అయితే కలశం పెట్టడానికి పీట అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే కింద ముగ్గు వేయడం మర్చిపోయాను అనమాట. అందుకనేసి కట్ చేసి మరీ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఆ పీటకు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టాలంట. సో ఫస్ట్ అయితే పసుపు పెట్టాను, తర్వాత అయితే కుంకుమ అనేది పెట్టాను. మధ్యలో కూడా అలా పసుపు కుంకుమ అనేది పెట్టాలంట. అందుకనేసి పసుపు కుంకుమ అయితే పెట్టేస్తాను. చూడండి చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకా అయితే కలశం పెట్టడానికి ఇదైతే తీసుకున్నాను. చిన్న బిందె అనమాట, చిన్న బిందెలాగే ఉంది. దానికి వచ్చేసి ఇలా దీన్ని ఏమంటారు, పసుపు తాడు పసుపు గుమ్ము కట్టాలంట. అందుకనేసి పసుపు తాడుతో అలా కట్టాను. ఆ బిందెలో అయితే నేనైతే ఫ్రెష్ వాటర్ అనేది తీసుకున్నాను. అదైతే వీడియోలో క్యాప్చర్ చేయలేదు, సో చెప్తున్నాను. అలా కట్టేయాలంట. పసుపు కుంకుమ అనేది కూడా పెట్టాను అనుకుంటా, మళ్ళీ కూడా పెట్టాలంట. సో పెట్టాను పసుపు కుంకుమ కూడా, వీడియోలో కూడా క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి బిందెలో వాటర్ ఉంది కదా, అందులోకైతే పసుపు కుంకుమ, ఇక్కడైతే నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి కూడా వేయాలంట, సో అందుకే వేసాను. తర్వాత కాయిన్ వేయాలంట. సో అందుకనేసి 5 రూపీస్ కాయిన్ అయితే వేసాను. తర్వాత బొట్టు పెట్టాను. అంటే 3 చోట్ల అనేది బొట్టు పెట్టాలంట కలశంకి. సో అందుకనేసి 3 చోట్ల పసుపు కుంకుమ అనేది పెడుతున్నాను. ఇదంతా నేను ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ 10:30కి అంతా రావుకాలం వచ్చేస్తుంది అని చెప్పారు. సో అందుకనేసి ముందే అన్నీ చేసి పెట్టుకున్నాను, రెడీ చేశాను. ఇది నైట్ 10 o'clock 11 o'clock అయ్యింది. అప్పుడైతే రెడీ అనేది చేశాను. ఇప్పుడైతే అమ్మవారిని పెట్టడానికి చీర అయితే పెడుతున్నాను. ముందే అనేది ఇలా కుచ్చులు వేసి పెట్టుకున్నాను. తర్వాత డెకరేట్ చేస్తున్నాం అంతే అక్కడ. ఈ చీర అయితే ఎందుకో కొనుక్కున్నాను. ఇది సెట్ అయిందో లేదో అనుకుంటూ ఉన్నాను, కానీ బాగా కనిపిస్తుంది, బాగుంది చీర అయితే. ఫస్ట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు అయితే ఇలా కట్టడానికి రాలేదు. అందుకనేసి బ్లౌజ్ పీసెస్తో సింపుల్గానే చేసుకున్నాను. అసలు నా కూతురు వండిస్తుందో పడేస్తుందో అనుకుంటూ భయపడుతూ చేశాను. సో పర్లేదు, మా పాప అయితే పడేయకుండా నీట్గానే పెట్టింది. అసలు పైన కట్టి ఉంది కదా, ఆ కట్టి అనేది ఎలా పెడతారో ఏంటో నాకైతే అర్థమే కాదండి స్వామి. అస్సలు ఉండలేదు, పడిపోతుందేమో అనుకొని భయపడుతూనే చేశాను. ఫైనల్గా అయితే పడలేదు. సో ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకనేసి నేనే వీడియో ఆన్ చేయకుండా అలానే చీర అనేది అలా పెట్టేశాను. ఫైనల్గా అయితే ఇలా చేస్తాను. అమ్మవారికి అయితే బాగుందా? అసలు ముందు రోజు నైట్ చేసుకోకపోతే నెక్స్ట్ డే అసలు మార్నింగ్ చేసేకి అయ్యలేదేమో, అందుకనేసి ముందు రోజే చేసి పెట్టుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను, దేవుడికి అనేది పెట్టాలి కదా. సో అందుకనేసి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను. మధ్యలో గోల్డ్ కూడా పెట్టాను. నా దగ్గర గోల్డ్వి 2 ఉన్నాయి బ్యాంగిల్స్, అందుకనేసి 2 బ్యాంగిల్స్ అయితే పెట్టాను. ఇంకా గోల్డ్ పెడుతున్నాము, ఎందుకంటే బయట గోల్డ్ ఉంటుంది కదా, షాప్లో అయితే మేము యూస్ చేయము. సో అందుకనేసి ఇవైతే తీసుకున్నాను. నాదే గోల్డ్ అనేది పెట్టేస్తున్నాను అమ్మవారికి, వేరేది ఏం పెట్టలేదు. వడ్డానం ఒకట్లేదు నా దగ్గర, అందుకనేసి వడ్డానం అయితే ఇంకా మా అమ్మ అనంతపూర్ నుంచి తీసుకొచ్చింది. అక్కడ చేసాం కదా, అప్పుడే ఉన్నింది కదా, అదే అనేది పెట్టేశాను. నా దగ్గర ఇంకొకటి కూడా ఉన్నింది, కానీ ఇది బాగుంటుంది, చీరలకు సెట్ అవుతుందంటే అందుకనేసి పెట్టాను. సో గోల్డ్ అయితే వేసేసాను ఇంకా అంతే.
అసలు అమ్మవారైతే నిజంగా చూడ్డానికి ఎంత కళగా కనిపించిందంటే, ఆ రోజు మాత్రం చాలా బాగా కనిపించింది. ఇది నైట్‌లో కాబట్టి వీడియో సరిగ్గా రాలేదనుకుంటా. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మా ఆయనకైతే 12:00 వరకు వర్క్ ఉన్నింది. మేమైతే 11కి అలా వర్క్ చేసుకుంటుంటే ఇంకా హెల్ప్ చేయలేడు కదా! అందుకనేసి నేనైతే డిస్టర్బ్ చేయలేదు. చూడండి గోల్డ్ అయితే ఏసిన తర్వాత అమ్మవారు ముచ్చటగా ఉన్నారు కదా! ఇంకా మార్నింగ్ అయితే చూడండి ఇంకా బావుంటది. సో, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి ఇంకా వంట అనేది మా అమ్మ చేస్తుంది పాపం. అసలు ఆ రోజు నైట్ 1కేమో పడుకున్నాం. మళ్ళీ మా అమ్మ 4:00కి లేచి 4కి లేచిందో, 3కి లేచిందో కూడా నేను చూడలేదు. నేనైతే పడుకొనేసాను. సో, ఇవన్నీ నైట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసాము. అమ్మవారికి జడ కూడా పెట్టేశాను. చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఇదైతే కామన్‌గా అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి బెల్లం అన్నం అంటారు. ఇది స్వీట్ పొంగల్ అంటారు. పరమాన్నం అంటారు. సో, అది. ఇక్కడైతే లెమన్ రైస్ చేశాను. వంటలైతే మా అమ్మ చేయదు. పప్పు ఒకటి చేసింది. పప్పు తర్వాతొచ్చి అదేమో శనగల కూర అనేది మా అమ్మ చేసింది. మిగతా అంతా నేనే చేశాను. ఇదైతే మా అమ్మ చేసింది. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. అమ్మవారికి ఇష్టమంట కదా! నాకైతే తెలీదు. సో, మా అమ్మ అయితే చేసింది. ఇవైతే టమోటా కాదు. ఆనియన్స్‌తో అయితే అవి చేశాను. తర్వాత ఇదైతే పప్పు. సో, వంటలనేవి చూపిస్తున్నాను అంతే. ఇదొచ్చేసి రవ్వ లడ్డు. ఈజీగా సింపుల్‌గా అవుతుందని చెప్పేసి నైట్‌లో అదైతే చేశాను. ఇదైతే దద్దోజనం, పెరుగన్నం. ఇదైతే పంచామృతం చేశాను. ఇందులోకైతే ఏమేమి ఏసానంటే అందుకే అంతసేపు చూపిస్తున్నాను. ద్రాక్ష, దానిమ్మ, బనానా, యాపిల్ ఇంకోటేదో ఏసానండి గుర్తులేదు. ఇంకోటేదో ఏసాను. మొత్తం అయితే 5 ఏసాను. నిజంగా అంటే చాలా బాగొచ్చింది. ఘీ యాడ్ చేశాను. పాలు, పెరుగు, చక్కెర ఇవన్నీ ఏసి పంచామృతం నేనైతే ఈసారి చేత్తో అనేది బాగా నలిపాను. తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉన్నింది పంచామృతం. సో, ఇక్కడైతే పళ్ళెం పెడుతున్నాము దేవుడికనేది నైవేద్యంగా. నైవేద్యం పెడతాం కదా! అప్పుడైతే అరిటాకులో వేసి అరిటాకు పెట్టి పసుపు, కుంకుమ పెట్టి బొట్టు. సో, ఇదైతే అడ్డం వేయకూడదంట. నిలువుగా పెట్టాలంట. అందుకనేసి ఇలా పొడవుగా అనేది పెట్టేశాను అమ్మవారి ముందర. ఫస్ట్ అయితే అమ్మవారికి ఇష్టమైన స్వీట్ పొంగల్ అయితే పెట్టాను. తర్వాత అయితే లెమన్ రైస్ అనేది పెట్టాను. ఇదొచ్చేసి రవ్వ లడ్డు అనమాట. మా అమ్మ అయితే అమ్మవారికి ఇటు సైడ్, అటు సైడు పెడుతూ ఉంది. మామిడాకులు. సో, ఆనియన్‌వి వడలనమాట. సో, ఏమేమో చేయాలనుకుంటే ఏమేమో చేశాను. సో, ఇదొచ్చి కర్డ్ రైస్ అండి, పెరుగన్నం. దేవుడికి ఇష్టమంట కదా! ఏ పండగకైనా ఇది ఖచ్చితంగా చేయాలంటే అది ఊడట్లేదు. అందుకనేసి ఏసి కొడుతున్నాను. అప్పుడు అయితే రాలింది కింద. రాలిందంటే పడింది. సో, ఇదొచ్చేసి పంచామృతం. అన్నీ దేవుడికి పెట్టాలి కదా! మనం చేసినవన్నీ. అందుకనేసి అన్నీ దేవుడి కోసం చేశాను. దేవుడికైతే పెట్టేశాను. ఇక్కడైతే మా అమ్మ డెకరేషన్ చేసింది అసలు పాపం. చూడండి. ఇవే నేను చేసిన అమ్మవారి కోసం చేసిన ఐటెమ్స్ అనమాట. సో, అమ్మవారిని చూసేయండి. కళగా ఉందా? బావుందా? ఎలా ఉంది? ఏంటి? ఎలా చేసుకున్నాను అనేది ఒకసారి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాను. మధ్యలో మా అమ్మ కాదులే ఎవరో వచ్చారు. వైట్ రైస్ కూడా పెట్టు అని చెప్పారు. సో, అందుకనేసి మళ్ళీ వైట్ రైస్ పెట్టి మళ్ళీ దేవుడిని అలా ఒకసారి చూపిస్తున్నాను. ఇవి అరటి కొమ్మలైతే మా ఆయన పొద్దున ఎప్పుడో 6 గంటలకు వెళ్తే 10 గంటలకు ఇంటికొచ్చాడండి. సో, ఇక్కడైతే తాంబూలం ఇవ్వడానికి ఇవన్నీ నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి ఇవైతే అక్షింతలు, ఫ్రూట్స్ అన్నీ అనేది ఒకసారి అలా చూపిస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే మామూలుగా పైన చూపిస్తున్నాను కదా! అక్కడైతే దీపం పెట్టుకుంటాను. ఈరోజైతే కిందనే దీపం పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మవారిని పెట్టాం కాబట్టి. సో, ఇక్కడైతే ఇంకా అంతా రెడీ అయిపోయింది అని చెప్పి ఇప్పుడైతే దీపం పెడుతున్నాను. దీపం పెట్టినప్పుడు అగ్గిపుల్లతో అనేది పెట్టకూడదంట. ఇలా అగరబత్తీలు తీసుకొని వాటితోనే వెలిగించాలంట. అందుకనేసి నేను అగరబత్తితోనే వెలిగిస్తాను. ఎప్పుడు అగ్గిపుల్లతో అయితే నేను ఎప్పుడు వెలిగించను దీపము. దీపం వెలిగించినప్పుడు ఏం చేయాలంట అంటే ఫస్ట్ మనము ఒత్తేసి తర్వాత నూనె అనేది పోస్తాం కదా! అలా కాదండి. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఒత్తి అనేది పెట్టాలంట. అది కూడా నాకు తెలీదు. మా అమ్మ చెప్తేనే తెలుసుకున్నాను. ఇక్కడైతే ధూపం అండి. ధూపం అయితే పెడితే మంచిగా స్మెల్ వస్తుంది. మంచిగా సాంబ్రాణిలాగా ఉంటుంది. మేమైతే ఇంట్లో సాంబ్రాణి వేయాలంటే ఇక్కడ కట్టెల పొయ్యి అనేది ఉండదు. సాంబ్రాణి వేయలేమని చెప్పేసి మా ఆయన అయితే ఇవి ఆర్డర్ చేశారు. సో, మేమైతే అగరబత్తీలు కానీ ఇవి ధూపం కానీ ఏదైనా సరే మేమైతే షాప్‌లో అయితే కొనము. మా ఆయన అన్నీ ఆర్డర్ చేస్తారు.
సో ఇవైతే మంచిగా ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అన్నీ ఆర్డర్ చేసిన వాటివి అయితే యూస్ చేస్తాం మేమైతే. ఇక్కడైతే అది త్వరగా అంటుకోదు కదా, వెలగదు కదా, అందుకనేసి ధూపం అనేది చాలా లేట్ అవుతుంది. సో అందుకనేసి అంతసేపు పెట్టాను. నిజంగా ఇంట్లో అమ్మవారికి దీపం పెట్టి అమ్మవారిని పెట్టుకొని ఇలా చేస్తుంటే ముచ్చటగా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం చేశాను మా ఇంట్లో పూజ అనేది. అంటే నాకు పెళ్ళై 3 ఇయర్స్ నుంచి నేను చేయలేదు. సో చూడగానే నాకైతే అమ్మవారికి నా దిష్టే తగిలేలా ఉంది అనేలా అనిపించింది. ఫైనల్గా అయితే ఇలా చేశాను పూజ. సో ఇంకా అన్నిటికీ తిప్పాలంట మా అమ్మ చెప్పింది. అందుకనేసి ప్రతిదానికి ఇలా తిప్పుతూ ఉన్నాను. మా ఆయన నైట్ అంతా ప్రిపేర్ చేయడానికి మా ఆయన అయితే హెల్ప్ చేశారు. 12 అయింది కదా, అయినా కూడా వర్క్ కంప్లీట్ చేసుకుంటేనే నాకైతే హెల్ప్ చేశారు పాపం. విసుక్కోకుండా మంచిగా హెల్ప్ చేశారు. నిద్రపోవాలనకుండా పిల్లలు చూసుకొని నాకు హెల్ప్ చేసి పాపం మంచిగా చేశారు. ఇక్కడైతే ఇంకా కడ్డీలు అయితే ఇంట్లోన బయట అంటే గడపమ్మకి ఖచ్చితంగా ఫ్రైడే సాటర్డే మాత్రం డైలీ కూడా పూజ చేస్తాను. ఫ్రైడే సాటర్డే మాత్రం ఇంకా బాగా చేస్తాను. సో ఇక్కడైతే నా చిట్టి తల్లి అయితే వచ్చింది. నేను దీపం పెడుతుంటే కడ్డీలు తిప్పుతుంటే అమ్మ నేను తిప్పుతానమ్మా అని చెప్పి తనే ధూపం అనేది అంటించింది. తర్వాత అగరబత్తి కూడా వెలిగించింది. సో అందుకనేసి ఇంకా చూడండి, ఇంకా టెంకాయ కొడతాను చూడండి, అది కరెక్ట్గా కనిపించలేదు. దేవుడా నిజంగా చెప్తున్నా, ఎవరేమనుకోకండి, నాకైతే కొబ్బరికాయ కొట్టడం ఇంతవరకు రాదు. నిజంగా చెప్తున్నా, ఎక్కడికైనా గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా 10 సార్లు కొడితే కానీ టెంకాయ పగలదు నాకు. ఎందుకో ఏమో నాకైతే తెలియదు. అంటే నాకు మా అమ్మ ఏమంటుంది, బుజ్జి నీకు అంత శక్తి లేదు బుజ్జి, అందుకనే నువ్వు కొట్టవు అంటుంది. నేను ఎంత శక్తి ఉపయోగించి కొట్టినా కూడా అది పగలదండి టెంకాయ మాత్రం. ఎన్నిసార్లు కొడితే పగులుతుందో అసలు, అది ఎందుకో ఏంటో నాకు అర్థమే కాదండి. మా ఆయన అయితే ఒకసారి కొట్టేస్తారు. అంతెందుకు, నా కూతురు ఉంది కదా, నా పెద్ద కూతురు, తనే కొట్టేస్తుంది ఒక ఏటికి. కానీ నేను 4-5 సార్లు కొట్టినా కూడా కొబ్బరికాయ అనేది పగలదు. చూడండి బాగుందా మా అమ్మవారు, మా పూజ. టెంకాయ అయితే ఇంకా కొడుతూనే ఉన్నాను చూడండి, ఎంత టైం అవుతుందో అసలు రావట్లేదు, అది అప్పటికి కూడా ఊడి రావట్లేదు. ఇక్కడ ఒకటి అడుగుతాను చెప్పండి, నాకైతే తెలీదు, మా అమ్మ అయితే అంటుంటుంది. సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలకి పసుపు కుంకుమ అనేది పెట్టకూడదు అని చెప్తుంది. అవునా అండి? నాకైతే తెలియదు, మీకైతే తెలిస్తే చెప్పండి. రీజన్ ఏంటి అంటే మా అమ్మకి నాకు తెలియదు బుజ్జి, నేను ఎక్కడో చూశాను ఎక్కడో విన్నాను అంటుంది. సో నాకు తెలియదు కాబట్టి నేనైతే పసుపు కుంకుమ అనేది 2 కొబ్బరి చిప్పలకైతే పెట్టేశాను. సో ఇటు సైడ్ అటు సైడ్ పెడుతున్నాను కొబ్బరి చిప్పలు. ఇంకైతే టెంకాయ కొట్టడం వరకు అయ్యింది. ఇంకైతే హారతి ఇవ్వాలి. నేను హారతి ఇచ్చిన తర్వాత అయితే అందరైతే హారతి అనేది ఇచ్చారు. మళ్ళీ నా కూతురు కూడా నేను ఇస్తాను మమ్మీ అంటుంది. ప్రతిదీ నేను చేసే ప్రతి పని నా పెద్ద కూతురు అయితే చెయ్యాలి అంటుంది. సో నేనైతే ఇక్కడ దేవుడికి కంప్లీట్గా పూజ అయిపోతుంది. ఇంకా హారతి అనేది ఇస్తున్నాను. నిజంగా ఎంత బాగా అనిపించిందో, ఇల్లంతా ప్రశాంతంగా హ్యాపీగా చాలా బాగుండింది. ఆ రోజు మాత్రం ఫ్రైడే 4వ శ్రావణ శుక్రవారం రోజు అయితే నేను చేసుకున్నాను. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం రోజే చేస్తారు, కానీ నేను ఆ రోజు అనంతపూర్లో ఉన్నాను కాబట్టి కుదరలేదు. కాబట్టి నేనైతే 4వ వారం అయితే చేసుకున్నాను. 4వ వారమైనా ఏ వారమైనా ఆ మాసంలో శ్రావణ మాసంలో అనేది చేసుకోవచ్చంట. సో అందుకనేసి సరేలే అని చెప్పి నేనైతే 4వ శ్రావణ శుక్రవారం 4వ వారం రోజు అయితే చేసుకున్నాను. ఇక్కడైతే హారతి ఇచ్చేసాను కదా, ఇప్పుడైతే ఇంకా గడపమ్మ ఖచ్చితంగా ఇవ్వాలి కదా. సో గడపమ్మకి ఇవ్వడానికి వెళ్ళాను. గడపమ్మకి, మా అత్తకి, సో అందరికీ హారతి ఇవ్వడానికి వెళ్ళాను. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. ఇంకా మొబైల్ నేను అక్కడే పెట్టేశాను, ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు. సో అందుకనేసి సెల్ఫీ స్టిక్ వేసి అక్కడే పెట్టేశాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఇంకా అయితే మా ఆయన తిప్పమంటే, నువ్వు కానీ బుజ్జి తొందరగా లేట్ అయిపోతుంది, మళ్ళీ రావు కాలం వస్తుంది కదండి, అందుకనేసి సరే నువ్వు కానీ అని చెప్తున్నాడు మా ఆయన అయితే. ఇక్కడైతే నేను పూలు అనేది పెట్టలేదు దీపంకి, అందుకనేసి మా ఆయన అనేది దీపంకి మా అమ్మ అనేది పెడుతుంది. ఇక్కడ అనేది మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ అక్క అనమాట. సో ఫస్ట్ అయితే మా ఇంటికి వచ్చింది మా పెద్దమ్మ.
అంటే నేను అమ్మ అని పిలుస్తాను. నేను ప్రతి ఒక్కరిని అమ్మ అనే పిలుస్తాను. పెద్దమ్మ, చిన్నమ్మ అలా అని నేను పిలవను. చూడండి, ఫస్ట్ అయితే మా పెద్దమ్మ అయితే హారతి ఇచ్చింది మా అమ్మ. సో ఆమె అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అమ్మ, నెక్స్ట్ నా కూతురు అలా హారతి ఇస్తూ వచ్చారు. చూడండి, ఇంకా మా అమ్మ స్టార్ట్ చేసింది. అక్షింతలు వేయాలి కదా, అక్షింతలు మాటే మర్చిపోయాను. అక్కడ మర్చిపోయాను, ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. అక్కడ మర్చిపోయాను అనేసి మా అమ్మ అయితే అక్షింతలు వేస్తుంది. తర్వాత ఇక్కడ నా కూతురు నేను వేస్తాను మమ్మీ అని వచ్చింది. సరేలే వెయ్యి అనేసి మళ్ళీ మా అమ్మ అయితే వేసింది. మా అమ్మ మళ్ళీ మా పెద్దమ్మ, ఇప్పుడైతే నా కూతురు వేస్తుంది. తనకైతే గాజులు వేసుకోయి అంటే వేసుకోదు, జుట్టు వేయించుకోండి వేయించుకో, అట్లే స్టైల్ మమ్మీ అంటుంది. ఇంత చిన్న బుడత అది స్టైల్ మమ్మీ అంటుంది. ఇక్కడ మా ఆయన అప్పటి నుంచి చెయ్యి అంటే లేయలేదు. అంటే లేట్ అయిపోయింది కదా అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి. సో లేట్గా స్నానం చేశారు. సో బట్టలు కూడా సరిగా వేసుకోలేదు పాపం, షర్ట్ వేసుకున్నారు. ఇంకా అలానే టవల్తోనే ఉన్నారు. సో అలానే వచ్చి హారతి అనేది ఇచ్చేశారు. సో ఇంకా పూజ అయితే టెంకాయ కొట్టేశాను, హారతి ఇచ్చేసాను కాబట్టి నేను ఒక్క పొద్దున్నాను ఆ రోజు. అందుకనేసి మా అమ్మ పంచామృతం అనేది ఇస్తుంది. అది దేవుడి కోసం చేసిందే కదా, పూజ అయిపోయింది కదా, ఇంకేం అవ్వదులే తీసుకో అనేసి ఇచ్చింది. సో నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ నా లక్ష్మీదేవి నా బిడ్డ కాబట్టి ఫస్ట్ నా పెద్ద కూతురికి అయితే నేను ఫస్ట్ వాయనం ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ ఇంట్లో చిట్టి తల్లులు ఉంటే లక్ష్మీదేవులు ఉన్నట్టే కదండి. సో అందుకనేసి నా చిట్టి లక్ష్మీదేవికి అయితే నేనైతే ఫస్ట్ మొదటగా అనేది పసుపు కుంకుమ అనేది ఇస్తున్నాను. సో ఎంత బాగా పూపించుకుంటుందో చూడండి. అసలు వద్దు మమ్మీ అనదు, బాగా పూపించుకుంటుంది. ఇక్కడైతే ఆ పసుపు అనేది మొహం అంతా పూస్తారు అనంతపూర్లో అయితే. ఇక్కడైతే వైనం తీసుకోవడానికి బయట నుంచి వస్తారు కాబట్టి, వేరే ఊరు నుంచి వస్తారు కాబట్టి ఇక్కడైతే ఎవరికి పూయట్లేదు. సో నా కూతురికి కూడా అంతే, మొహం అంతా అంటే ఏమో వద్దు అన్నట్టుగా జస్ట్ పసుపు ఈ పక్క ఆ పక్క కొంచెం పూసి, చేతులకు కూడా పూసి, కాళ్ళకు మాత్రం కంప్లీట్గా పూస్తున్నాను. అవును, మర్చిపోయాను చెప్పడం. ఎవరైనా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ ఫ్రైడే కూడా కాళ్ళకి పసుపు పూసుకొని తర్వాత పూజ చేయాలంట. నాకు తెలీదు, ఎలా తెలిసింది అంటే నేను అలానే పూజ అనేది కంప్లీట్గా చేసేసుకున్నాను. తర్వాత అయితే ఈవినింగ్ కాదులే, ఆఫ్టర్నూన్ అలా వేరే ఆంటీ పిలిచింది తాంబూలం తీసుకోవడానికి. నేనైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆంటీ చెప్పింది, నువ్వెందుకు పూసుకోలేదు అని అడిగింది. ఏమో ఆంటీ నాకు తెలియదు అంటే, లేదమ్మా నువ్వు పూజ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పూసుకొని చెయ్యి అని చెప్పింది. సో ఇక్కడైతే నా కూతురు బాగా కాళ్ళకు పూపించుకునింది, తలకి పూలు పెట్టించుకునింది. ఇప్పుడు తాంబూలం తీసుకోవే అంటే తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చుకుంటున్నామా వాయనం అని చెప్తున్నాను కదా, అక్కడ పుచ్చుకుంటున్నామా వాయనం చెప్పమంటే నాకు రాదు అన్నట్టు మా అమ్మ కళ్ళు అయితే చూస్తుంది. సో అన్నీ అయితే పెట్టి ఫస్ట్ తాంబూలం అయితే దేవుడికి పెట్టాను, అమ్మవారికి. తర్వాత నా కూతురికి ఇచ్చాను. ఇక్కడ నా కూతురికి కాళ్ళకు మొక్కుతున్నా. నా కూతురు అయితే నన్ను ఆశీర్వదిస్తుంది. సో ఇక్కడైతే మా ఇంటికి వచ్చిన ముత్తైదులు ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చిన తర్వాత, నా కూతురికి ఇచ్చిన తర్వాత మా అమ్మకి ఇస్తున్నాను. మా అమ్మ ఏమంటుంది, ఫస్ట్ మీ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వు అంటుంది. సో ఎవరికి ఇస్తే ఏముందిలే, నువ్వు అక్కడే ఉన్నావు కదా స్టార్టింగ్లోనే, ఎవరికి ఇస్తే ఏముందిలే అన్నట్టుగా నేను మా అమ్మకి చెప్పాను. సరేలే మా పెద్దమ్మ వాళ్ళు, నువ్వు అక్కడే ఉన్నావు కదా నువ్వే తీసుకో ఏమవ్వదులే అని చెప్పింది. సో ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారనమాట. సో నేనైతే మా అమ్మకి పసుపు కుంకుమ అనేది పెట్టాను. ఫస్ట్ మొఖానికి పెట్టా, మళ్ళీ చేతులకు పెట్టినాను. సో తర్వాత అయితే కాళ్ళకి సపరేట్గా పసుపు అనేది కలిపి పెట్టుకున్నాను. సో అక్కడైతే కాళ్ళకు అనేది పూస్తున్నాను. ఇక్కడ కింద కూర్చోబెట్టి ఎందుకు పూస్తున్నారు అని అనుకుంటారేమో. ఇక్కడ పైన కూర్చొని పసుపు కుంకుమ అనేది ఇవ్వకూడదంట, అందుకనేసి కుర్చీలో కూర్చోకూడదంట. సో అందుకనేసి నేనైతే కిందనే పసుపు కుంకుమ అనేది ఇస్తున్నాను. సో కాళ్ళకు కూడా మా అమ్మకైతే ముక్క లేకుండా పుయ్యాలంట. ముత్తైదులు ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి ముక్క లేకుండా కాళ్ళకి పసుపు అనేది రాయాలంట. సో ఈ పండగ ఏమంటారంటే, ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా, ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి అని మా ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది అడిగారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, వరలక్ష్మి వ్రతం అనేది ముత్తైదులకి 5వ తనం కోసం చేసుకునేది. ఆడవాళ్ళు 5వ తనం కోసం పసుపు కుంకుమల కోసం చేసుకునేది కాబట్టి
ముత్తైదువులు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం అనేది హ్యాపీగా చేసుకోవచ్చండి. ప్రాబ్లమే లేదు. హ్యాపీగా చేసుకోవచ్చు. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దండి. అంటే ఇంతవరకు మేమెప్పుడు చెయ్యలేదు, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనుకుంటారేమో. అలానే నన్ను అడిగారు. సో, అలాంటిది ఏమీ లేదండి. హ్యాపీగా వరలక్ష్మి వ్రతం అనేది ముత్తైదులు ఎవ్వరైనా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మా అమ్మకిచ్చిన తర్వాత పసుపు, కుంకుమ అంతా పెట్టిన తర్వాత ఇక్కడైతే మా మామ చెల్లి ఇక్కడున్నది మా మామ చెల్లెలనమాట. సో, ఆమెకి పసుపు, కుంకుమ అనేది ఇస్తున్నాను. కాళ్ళకైతే పెడుతున్నాను. సో, నేను మా పాపకి పసుపు, కుంకుమ ఇచ్చి కాళ్ళు మొక్కుతుంటే, "నువ్వెందుకు మొక్కుతున్నావు? అట్లా మొక్కకూడదు. పిల్లోళ్ళకి ఆయుష్ అనేది తగ్గిపోతుంది" అని చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళు. నేనేమన్నానంటే, పసుపు కుంకుమలకి చిన్న, పెద్ద అనేది ఏముండదు. అందరూ సమానమే. సో, చిన్న పిల్లలంటే లక్ష్మీదేవులతో సమానం కదా! సో, ఏం కాదు అని నేను చెప్పాను. కానీ లేదు అలా చేయకూడదు అన్నారు. సరేలే ఇంక వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పి సరేలే అన్నాను. కానీ చిన్న పిల్లలు ఎవరైనా కానీలెండి, పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళు మొక్కితే నిజంగా వరలక్ష్మి వ్రతం రోజు చాలా మంచిదండి. తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, కాళ్ళకు మొక్కకూడదు అని. సో, అలా ఏం లేదండి. ఇక్కడైతే కాళ్ళకి పసుపు రాసాను కదా, ఇంకా తుడుచుకోవడానికి నేనైతే పక్కన అనేది వాటర్ తెచ్చిపెట్టుకున్నాను. సో, ఇంకా మా పెద్దమ్మ కూడా నాకు పసుపు కుంకుమ అనేది పెడుతుంది. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, నేనైతే సెల్ఫీ స్టిక్ పెట్టుకొని అలానే చేస్తున్నాను. సో, అందుకనేసి అన్ని వీడియోలో కరెక్ట్గా రాలేకపోయినాయి. సో, ఇక్కడ తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ వేసి ఒడిలో తర్వాత తాంబూలం అనేది ఇవ్వాలి. అప్పుడు ఇచ్చుకుంటేనమ్మా వాయినం అని చెప్పి ఇచ్చేవాళ్ళు 3 సార్లు చెప్పాలి. మళ్ళా తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటేనమ్మా వాయినం అని చెప్పాలి. సో, ఇక్కడైతే మేము అదే చేస్తున్నాము. ఇక్కడ ఎవరు చెయ్యరు కాబట్టి వరలక్ష్మి వ్రతం ఇలాగా మా పల్లెటూరు సైడ్లలో అయితే అసలు ఎవరు చెయ్యరు. సో, వాళ్ళకి తెలీదు ఎలా ఏంటి అనేది. నేననేది చెప్తున్నాను, ఇలానండి అని చెప్పాను. కానీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు చెప్పడం. పర్లేదులే అన్నట్టుగా సరేలే అని చెప్పి నేనే ఓకే అడ్జస్ట్ అయిపోయాము. సరేలే రాకపోతే వదిలేయండి అని చెప్పాను. ఇక్కడ కూడా చూడండి, ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను. జస్ట్ ఇక్కడైతే కాళ్ళకు మొక్కుతున్నాను. ఇంకా పసుపు కుంకుమల కోసం కదండి, 5వ తనం కోసం కదా. సో, ఏమి చేసినా తప్పు లేదు. ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు కాళ్ళు అయితే మొక్కున్నాను. వాళ్ళైతే చల్లగా అక్షంతలు వేశారు హ్యాపీగా. ఫ్రైడే అయితే నేను పండగ అనేది చేసుకున్నాను. నేనైతే వీడియో అనేది మండే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రైడే అయితే అట్లా అంటే థర్స్డే నైట్ అంతా మేలుకున్నాం. అసలు వీడియో ఎడిట్ చేసే ఓపిక ఏమీ లేదు. సో, అందుకనేసి ఇక్కడైతే అందరికీ అనేది నేనైతే భోజనం పెడుతున్నాను. ఫస్ట్ స్వీట్ పొంగల్ అనేది పెట్టాను. తర్వాత రవ్వ లడ్డు చేశాను కదా, అమ్మవారికి ఏమేమి చేశానో అందరికీ కూడా అదే ఫుడ్డే పెడుతున్నాను. సో, ఇక్కడ వచ్చేసి మా మామ ఉన్నారు కదా, వాళ్ళ చెల్లెలు ఉంది కదా, వాళ్ళ చెల్లెలు కొడుకు, వాళ్ళ కొడుకు కూతురు అక్కడ మా చిన్న పెద్దమ్మ, పెద్ద పెద్దమ్మ. సో, వాళ్ళనమాట. ఫస్ట్ అయితే వాళ్ళే ఇంటికి వచ్చారు. సో, నేనైతే అందరికీ భోజనం అయితే పెడుతూ ఉన్నాను. నేను ఎలాగో పూజ చేసేసాను కదా, అమ్మ నువ్వు వడ్డించు అంటే మా అమ్మ ఏమనిందో తెలుసా, నువ్వు కదా పూజ చేసుకున్నావు, నువ్వే అందరికీ భోజనం అనేది పెట్టు అని చెప్పింది. సరేలే అని చెప్పి ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పి నేనే పెట్టేస్తున్నాను, నేనే వడ్డిస్తున్నాను. సో, ఇక్కడైతే పెనంలోనే కలిపేసాను లెమన్ రైస్. సో, అదే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇంకొక దాంట్లో వేసే అంత టైం లేదు. సో, అందుకనేసి అలాగే తీసుకొచ్చి అలాగే వడ్డిచ్చేస్తున్నాను. సో, ఇక్కడైతే మా ఆయన పాపం ఆ రోజు ఫుల్గా అలసిపోయారనమాట. నేనైతే ఇక్కడ ఏం చేశాను తెలుసా, మా అమ్మ లెమన్ రైస్లోకి శనగలు కూర చేసింది. శనగలు, ఆలుగడ్డ వేసి కూర చేసింది, మసాలా పెట్టి కూర చేసింది. సో, నేనేం చేశానంటే నేనైతే పప్పు వేసేసాను అందులోకి. అప్పుడు మా అమ్మ అయితే అప్పుడు నన్ను తిట్టింది. మా అమ్మ, ఎందుకు బుజ్జి నేను ఒకటి చేస్తే నువ్వు ఇంకోటి పెడుతున్నావు అనేసి తిట్టింది. అందుకనేసి మళ్ళీ ఇంకో కర్రీ అనేది వేస్తున్నాను. ఆలుగడ్డ కర్రీ అయితే వేస్తున్నాను. శనగలు, ఆలుగడ్డ చేసింది కదా, అదైతే మళ్ళీ పెడుతున్నాను. సో, ఆ రోజు నా కూతురు మాత్రం, చిన్న కూతురు కూడా పాపం ఏం అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉండింది. లేకుంటే ఇద్దరు ఒకవేళ ఏడుస్తుంటే నేను అసలు ఇంత ప్రశాంతంగా హ్యాపీగా పండగ అనేది చేసుకునేదాన్ని కాదేమో. అమ్మవారి ముందర నేనైతే మా వాళ్ళకైతే భోజనం అనేది పెట్టాను. ఆ రోజే ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 15th. నా కూతురు అయితే పాపం ఏం చేసింది తెలుసా, చూడండి ప్లేట్ తీసుకుంది, తనే అన్నం పెట్టుకొని తింటుంది, నన్ను అడగలేదు పాపం.
ఎందుకు తల్లి నన్ను అడగలేదు అంటే, అమ్మ నువ్వు వాళ్ళకి పెడుతున్నావు కదా! అందుకనేసి నేను నిన్ను అడగలేదులేమ్మా అని చెప్పింది. ఇక్కడైతే వీళ్ళు భోజనం చేస్తూ ఉండగా, ఇంకా కొంతమందయితే నేను పిలిచాననమాట పండగకనేసి. సో, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము రండి అని, పసుపు కుంకుమలు తీసుకెళ్దురు అనేసి చెప్పాను, పిలిచాను. సో, ఇంకా ముత్తైదులైతే వస్తూ ఉన్నారు. సో, అక్కడైతే ఇక్కడ ఇంకా ప్లేస్ లేదని చెప్పేసి, అక్కడ బెడ్‌రూమ్‌లోకైతే ఎళ్తున్నారు. వీడియో తీస్తుంటే పాపం వాళ్ళు ఏదో షైగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎందుకంటే ఏమో తెలీదు. ఇక్కడొచ్చేసి మా తోడికోడలనమాట. తను 9 మంత్స్ ప్రెగ్నెంట్. ఇది కూడా ఇంకో డౌట్ ఒకటి రైజ్ చేశారు చాలా వరకు. ప్రెగ్నెంట్ కదా! తీసుకోవచ్చా తాంబూలము అనేసి అన్నారు. సో, పసుపు కుంకుమలు కదండీ! తాంబూలం తీసుకుంటే తప్పు లేదు. కానీ ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలో తెలుసా? ప్రెగ్నెంట్ అంటే మామూలుగా అయితే ఒక్కటే ఇస్తాము. బ్లౌజ్ పీస్ కానీ, చీర కానీ, ఏదైనా కానీ ఒక్కటి ఇస్తాము. కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకి మాత్రం ఒక్కటనేది ఇవ్వకూడదు. 2 అనేది ఇవ్వాలి. సో, అలా అనమాట. ప్రెగ్నెంట్ వాళ్ళైనా ఎవరైనా తాంబూలం అనేది ముత్తైదులు తీసుకోవచ్చు. తీసుకోకూడదని చెప్పారు. నేను చెప్పాను ఏం కాదు తీసుకుందురా అనేసి పిలిచాను. సో, వచ్చింది. సో, ఇక్కడైతే మా ఆయన చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట. అక్క మా ఇంటి పక్కనే పల్లెలు. ఇక్కడ కాదులేండి, సదుంలో కాదు పల్లెలు. నా కూతురైతే వాళ్ళ పిన్ని వస్తే వాళ్ళ పిన్ని దగ్గరే ఉంటుందండి. తల్లి తండ్రి అవసరమే లేదు. వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ ఉంటే చాలు. ఈమె వాళ్ళ బాబాయ్కి ఈమంటే చాలా ఇష్టము. చిన్న పాప పరిణిత. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ బాగా మొక్కింటేనే ఈమె పుట్టినది. వెంకటేశ్వర స్వామికి మొక్కినాడనమాట. అక్కడ మా అత్త ఏమనంటే, మా పాప పుడితే ఎవరైనా అబ్బాయి పుడితే డబ్బులు వేస్తాము గుళ్ళో అని చెప్పి మొక్కుంటారు. వాళ్ళ బాబాయ్ మాత్రం ఏమని మొక్కున్నారంటే, మాకు ఈ పాప పుడితే తిరుమలలో పాప ఎంత బరువు ఉంటే అంత అమౌంట్ వేస్తామని మొక్కున్నారు. సో, పాప పుట్టింది. పాప కోసమే మొక్కున్నాడు. పాపనే పుట్టింది. అందుకనేసి పాప ఎంత వెయిట్ ఉంటే గుండు కొట్టించినప్పుడు అంత అమౌంట్ వాళ్ళ బాబాయ్ అయితే తిరుమలలో అమౌంట్ అనేది పెట్టారనమాట. సో, ఎవరైనా అబ్బాయిలు కావాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ బాబాయ్ మాత్రం పాప కావాలని కోరుకున్నాడు. ఆ దేవుడు కరుణించి పాపనిచ్చేశాడు. అందుకే వాళ్ళిద్దరికి ఎంత ఇష్టమో డబల్ ఇష్టం ఈమెకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని అంటే. సో, బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. సో, ఇక్కడైతే మా తోడికోడలు ఉంది కదా, వాళ్ళ అమ్మ అనమాట, పెద్దమ్మ నాకి. సో, అందరికైతే పసుపు కుంకుమ అయితే ఇస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా పెద్దమ్మ ఇంకా ఆ పక్క ప్లేస్ సరిపోవట్లేదని ఈ పక్క వచ్చి కూర్చోంది. సో, నేను ఇక్కడికి వచ్చి ఇంకా పసుపు అనేది రాస్తూ ఉన్నాను. మా అమ్మ చెప్తుంది, ముక్క లేకుండా రాయి బుజ్జి అని చెప్తుంది. పాపం ఎందుకంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పి, సో, అలా చేయకూడదు అని చెప్తుంది. ఎవరికైనా కానీ తల్లి ఉంటే నిజంగా చూడండి ప్రతిదీ నేర్పిస్తుంది. నాకైతే మా అమ్మ వచ్చినప్పటి నుంచి ఒకటే పని చేసిస్తుంది, నేను పని చేయకపోయినా కూడా. సో, అందుకే తల్లి అనేది ఖచ్చితంగా ఉండాలి. తల్లి తండ్రిని మాత్రం ఎప్పుడు వదులుకోకూడదండి స్వామి. సో, ఇక్కడైతే తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ అనేది ఒడిలో వేస్తూ ఉన్నాను. మా పాప అయితే పిన్ని నాకు పిన్ని అంటుంది. మా పాపకు కూడా కావాలంట. నీకు వద్దులేమ్మా అని చెప్తుంది వాళ్ళ పిన్ని. సో, ఇక్కడేమో తీసుకురావడానికో ఎందుకో వెళ్ళాను అనుకుంటా. సో, అందుకే లేటు. సో, నేనైతే ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. సో, ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా అలాగే ఎలాగో చేశాను. కానీ పర్ఫెక్ట్గా అయితే చేశాను. నా వరకు నేనైతే 100కి 99% చేశాను అని అనుకుంటున్నా. ఇంకా 1% ఏమైందో అంటే నేనైతే అనుకుంటున్నా. కానీ ఏదో ఒక వంక ఉంటుంది. సో, మా అత్తకైతే చెప్పడం రాలేదు, అందుకే నవ్వుతుంది. సరేలే రాకుంటే పోనీలే వదిలేయి అని చెప్పేశాను. సో, పల్లెల్లో ఉంటారు కదండి. సో, వాళ్ళకైతే రాలేదు సరిగా చెప్పడము. మళ్ళీ మా పెద్దమ్మ అయితే బాగా చెప్పింది. అందరూ బాగానే చెప్పారు. మా అత్తకు మాత్రం సరిగా రాలేదు. సో, సరేలే అన్నట్టు ఇంకా వదిలేయమ్మా చెప్పుకుంటే పోనీలే అనేసి ఊరికే తాంబూలం ఇచ్చేసి వచ్చాను. సో, ఇక్కడైతే అందరికీ ఇంకా అక్షింతలు అనేది తీసుకో అని చెప్తూ ఉన్నాను. సో, అక్షింతలు అయితే తీసుకుంటున్నారు అందరూ. మా పాపకు అప్పుడే కావాలని, ఆ పాప లేలేదు అని చెప్పి లేపుదాం అనుకుంటే వద్దులే నేను లేస్తానులే అని చెప్పింది. సరేలే అనేసి అన్నాను. సో, ఇక్కడైతే వీడియో సరిగా రాలేదని చెప్పి అది పైన పెట్టి
నేనైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను మా తోడికోడళ్ళ దగ్గర. నాకేసి మళ్ళీ వాళ్ళ కూతురికి కూడా వేస్తుంది వాళ్ళ పిన్ని. ఇక్కడ నా కూతురు అయితే తింటుంది. నాకు మొక్కలేదు ఏమేమి చూస్తుంది నా కూతురు ఇప్పుడు. ఇక్కడైతే అందరికీ భోజనం అయితే పెట్టాను. నా కూతురు చూడండి వాళ్ళ పిన్ని దగ్గర పాపం తను ప్రెగ్నెంట్ కదా, తను తినాలి కదా, అలా లేకుండా పిన్ని నాకు పెట్టు పిన్ని నాకు పెట్టు పిన్ని అంటుంది. నిజంగా చెప్తున్నా నా కూతుర్ని మాత్రం చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ ఇద్దరు. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. సొంత కూతురులాగా చూసుకుంటారు. వాళ్ళకి సొంత కూతురే అనుకోండి, కానీ చెప్తున్నా మాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు. మేము ఇంకా 500 1000 పెట్టి డ్రెస్సులు తెస్తే వాళ్ళ బాబాయ్ 2000 3000 పెట్టి డ్రెస్సులు తెస్తాడు పాపకి. వాళ్ళ బాబాయ్కి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ పాప అంటే. కోరుకుంటేనే పుట్టేసింది కదా, ఎందుకంటే కోరుకుంటేనే పుట్టింది అంటున్నానంటే చెప్పచ్చో చెప్పకూడదు, మా ఆయన వాళ్ళ అమ్మ అనేది చనిపోయింది. సో వాళ్ళ అమ్మ పుట్టాలని మా ఆయన కూడా అన్నారు. సో అందుకే పాప అనేది పుట్టింది. సో ఈ పాపకు తోడు ఇంకో చిన్న పాప అనేది పుట్టింది. ఈ ఆంటీ మా ఓనర్ ఆంటీ, మేము సద్దుంలో ఉంటాం కదండి. సో మా ఓనర్ ఆంటీ అనమాట. ఆంటీ ఎలా చేశారు ఏంటి అని అడుగుతూ ఉంది. సో ఆంటీ కూడా ఎప్పుడు చేయలేదంట. సో అందుకనేసి అడుగుతూ ఉంది ఆంటీ. సో నేనైతే చెప్తూ ఉన్నాను ఇవి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడ లాస్ట్లో వచ్చారు కదా ఆంటీ, నేనైతే మర్చిపోయాను ఎలా ఇవ్వాలి ఏంటి అనేసి. ఆంటీ కూర్చొని తీసుకోండి ఆంటీ అంటే, తాంబూలం వద్దులేమో నేను నిల్చుకుంటాను తీసుకుంటాను అనేసి అన్నది. సరేలే అని చెప్పాను. ఇంకైతే ఆంటీ దగ్గర కూడా ఆశీర్వాదం అనేది తీసేసుకున్నాను. ఇంకా అయితే ముత్తైదులు ఇంకా రావాలి, కానీ ఈ రోజుకి ఇంకా ఈవినింగ్ అయితే వస్తారు. ఇంకా అప్పుడు నేను వీడియో తీయలేనని చెప్పేసి ఇంకైతే ఇంతటితో ఇది అనేది నా పూజ అనమాట. ఇలా చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది బాగుంది అనిపిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎక్కడైతే ఫ్రూట్స్ అక్షింతలు అమ్మవారికి నైవేద్యము అమ్మవారికి అయితే ఒకటి ఇచ్చాను. ఇది వచ్చేసి ఫ్రైడే పూజ అనేది సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు అనమాట. హారతి ఇచ్చి కలశం అనేది అమ్మవారిని అనేది తీయాలంట. సో అందుకనేసి ఇంకా సాటర్డే మార్నింగ్ అంటే నేను తీయలేదు, ఎందుకంటే అమ్మ అనేది స్నానం చేసుకుంది ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళాలనేసి. సో అందుకనేసి నువ్వే హారతి ఇచ్చేయమ్మా, నేను తర్వాత మళ్ళీ కావాలంటే తీసేస్తాను అమ్మవారిని అని చెప్పాను. సో అందుకనేసి మా అమ్మ అయితే హారతి ఇచ్చింది. కలశం కానీ అమ్మవారిని కానీ తీసేటప్పుడు ఖచ్చితంగా హారతి ఇచ్చి తీయాలంట. సో అలా తీసేసాను అనమాట. నేను తీసినప్పుడు అయితే వీడియో తీయలేదులేండి, లేట్ అయింది, అందుకని వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడైతే అమ్మవారి దగ్గర పెట్టాం కదండి అరటి మొక్కలు ఇంకా మామిడాకులు కరెక్ట్ మామిడాకులు అక్షంతులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనేది ఎవరు తొక్కని చోట వెయ్యాలి. సో మాకైతే చెరువు దగ్గరలో ఉంది కాబట్టి నేనైతే చెరువుకి వచ్చి ఇలా అన్ని చెరువులు అనేది వేసేసి వెళ్తున్నాను. కలశంలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా ఎక్కడంటే అక్కడ పడేయకూడదు, ఎవరు తొక్కని చోట అయితే వెయ్యాలి. ఆ వాటర్ అయితే మా ఇంటి దగ్గరే పైన టెర్రస్ పైకి వెళ్తే కింద అనేది చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకైతే పోయొచ్చు. సో అందుకనేసి నేనైతే ఇంకా అన్నీ వేసేసి వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్